ఈ పొద్దు నేను చూపించబోయే రెసిపీ అండి, ఫిష్ ఫ్రై ఎలా మసాలా పెట్టుకోవాలో చూపిస్తానండి. నేను ఫస్ట్గా చిల్లీ పొడి తీసుకున్నానండి. ఈ ఫిష్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. అలానే బ్లాక్ చిల్లీ పొడి తీసుకున్నానండి, టర్మరిక్ పొడి తీసుకున్నాను. అలానే నేను ఈ ఫిష్ ఇలా కట్ చేసి నేను మొత్తం క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుండాయో. ఈ ఫిష్ ఇలా అండి కాట్లో పెట్టుకున్నానండి. అంతా కడిగి నీట్గా అంతా నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఫ్రెష్ చేపలండి మొత్తం నేను కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీనికి మసాలా ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఈ చేపలకండి నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. ఈ చేపలన్నీ ఇలా నేను కడిగి నీట్గా పెట్టుకున్నానండి మొత్తం అండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఇలా నేను తీసుకున్న మసాలాలన్నీ ఒక దాంట్లో వేసేస్తున్నానండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలానే కొంచెం ఆయిల్ వేస్తానండి. అలానే కొంచెం తగినంత సాల్ట్ వేస్తానండి. మీరు చూసి సాల్ట్ వేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా మనం కలుపుకుందామండి. అలానే ఒక నిమ్మరసం ఉండదు కదండి, నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ నిమ్మరసం పిండుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకొంచెం నేను ఆయిల్ వేస్తానండి. ఇలా కలుపుకున్నాను చూడండి, చాలా బాగా కలుపుకున్నాను నీట్గా. ఇలా ఉంటుందండి ఇది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఈ చేపలన్నిటికీ మనం ఇలా చేపలకి అంతా మనం ఈ మసాలా అంతా నీట్గా కలుపుకుందామండి. నేను ఒక చేత్తో వీడియో తీస్తా, ఒక చేత్తో నేను కలుపుతున్నానండి, అందుకు కొంచెం ఇదిగా ఉంది. అన్ని చేపలు ఈ మాదిరిగా మనము కలుపుకోవాలండి నీట్గా. ఇలా అండి మొత్తం అన్ని చేపలకి నేను కలిపి పెట్టుకుని చూపిస్తానండి. నేను ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుండానండి. నిమ్మకాయ లైమూన్ అండి పిండుకున్నాను బాగా. ఇలా అండి మొత్తం ఇలా మొత్తం నేను ఫిష్ అన్నిటికీ పెట్టుకున్నానండి మసాలా. చూడండి ఇప్పుడు చూడండి నేను ఒక 10 minutes నేను అలా పక్కన పెట్టుకున్నాను కలిపి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్నాము. వావ్, చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటానండి.
చేపలన్నీ ఫ్రై చేసుకుందాము. అన్ని చేపలు ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇలా చూడండి, ఇలా ఫ్రై అవుతుంది నీట్గా. చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై.